Hello guys, welcome to my channel. Please subscribe for more videos. లేటెస్ట్ వచ్చిన న్యూస్ పేపర్ ఆర్టికల్లో మనం చూడొచ్చు. ఆర్జేకేటీ పరిధిలోని శ్రీకాకుళం, ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు ఐఐటీల ప్రాంగణాలకు ఈ విద్యా సంవత్సరం ఎంపికైన విద్యార్థుల జాబితాను ఇవాళ సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లేదా ఆయన కార్యాలయ అధికారులు జాబితా విడుదల చేయనున్నారు. మొత్తం ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 1100 సీట్లు అయితే ఉన్నాయి. మొత్తం 4 కలిపి 4400 సీట్లు అయితే మనకున్నాయి. 10వ తరగతి మార్కుల ప్రకారంగా ఆ సీట్లు అయితే కేటాయించారు. ఇక్కడ మనమైతే చూడొచ్చు, ప్రతి ఒక్క సీటుకు 12 మంది చొప్పున పోటీ పడుతున్నారు. ఈ సంవత్సరం సీట్ వచ్చిన వాళ్ళు అయితే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. మనమైతే ఈ సెలక్షన్ లిస్ట్ను అఫీషియల్ వెబ్సైట్ rgkt.in చూడొచ్చు. అండ్ దెన్ మనకి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పుడు ఉంటాయో కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ నెల 30 నుంచి జూలై 5 తేదీల్లో ఇడుపులపాయ, నూజివీడు ఐఐటీలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. కౌన్సిలింగ్ అయిపోయిన తదనంతరం జూలై 14న ఆయా ఐఐటీలో తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మనకి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం 3 PM రిలీజ్ చేస్తారనేసి చూపిస్తుంది. ఎలాగైనా ఈవినింగ్ లోపల అయితే మనకి రిజల్ట్స్ అన్నది వాళ్ళు అనౌన్స్ చేస్తారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే నేనైతే పోస్ట్ చేస్తాను. లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.